కుక్కలపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కల తరలింపు ఆర్డర్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2025 నవంబర్లో కోర్టు ఇచ్చిన ఆదేశాలను మార్చాలంటూ దాఖలైన పిటిషన్లు కొట్టివేసింది. ఈ సందర్భంగా వీధుల్లో జంతువుల వ్యాప్తి ప్రమాదకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు అనేకమన్న సుప్రీంకోర్టు అవి ప్రజలపై చేసిన దాడులను విస్మరించలేమన్న న్యాయస్థానం పేర్కొంది. గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించుకుంది సుప్రీంకోర్టు. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలను తొలగించాలన్న ఆదేశాలు కొనసాగుతాయంటూ స్పష్టం చేసింది. పాఠశాలలు, హాస్పిటల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాలు, ప్రభుత్వ ప్రాంగణాల నుంచి వీధి కుక్కల్ని సురక్షితమైన షెల్టర్స్ కు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీటిని పట్టుకున్న తర్వాత తిరిగి అదే ప్రాంతంలో వదలకూడదని స్పష్టం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, వీధి కుక్కల తరలింపుకు సంబంధించిన అంశం పైన దాఖలైన పలు పిటిషన్ల పైన నేడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. కుక్కకాటు ముప్పు పెరుగుతోంది. బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలన్న ఆదేశాలను సవరించడానికి దాఖలైన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. అయితే ఆసుపత్రులు, బస్టాండ్లు, పాఠశాలలు, రైల్వే స్టేషన్లు లాంటి బహిరంగ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను టీకాలు వేసి తిరిగి అదే ప్రాంతంలో వదిలివేయరాదంటూ కూడా గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలంటూ కూడా దాఖలైన పిటిషన్ పైన నేను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎస్వి అంజరీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే గత ఏడాది నవంబర్లో కోర్టు జారీ చేసిన ఆదేశాలకు మార్పులు కోరుతూ ఈ పలు పిటిషన్లు దాఖలవడం జరిగింది. అయితే వాటన్నిటిని కూడా కొట్టివేస్తూ ప్రస్తుతం వీటిపైన మరోసారి ఉత్తర్వులు జారీ చేయలేమంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే భారత జంతు సంక్షేమ బోర్డు అది జారీ చేసిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన దరఖాస్తులను కూడా ఈ సందర్భంగా కొట్టివేయడం జరిగింది. అయితే పిల్లలపై కుక్కల దాడులకు సంబంధించి తీవ్రంగా కలవరించే ఘటనలను, నివేదికలను కోర్టు ప్రస్తావించడం జరిగింది. చిన్న పిల్లలపై దాడి జరగగా వృద్ధులపైన కూడా ఇదే విధమైన దాడి జరిగింది. అంతర్జాతీయ ప్రయాణికులు కూడా కుక్కల దాడులని ఎదుర్కొన్నారంటూ కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే కుక్కల దాడుల నుంచి ప్రజలను ప్రాణాలను కాపాడటంలో రాష్ట్ర అధికారులు విఫలమయ్యారంటూ కూడా కోర్టు ఈ సందర్భంగా చెప్పింది. అయితే అనేక వార్తా కథనాలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాల నివేదికల ద్వారా ఈ విమానాశ్రయాలు, నివాస ప్రాంతాలతో సహా కీలకమైన బహిరంగ ప్రదేశాలకు కూడా కాటు ముప్పు విస్తరించి ఉంది అంటూ కూడా కోర్టు పేర్కొనడం జరిగింది. అనేక అంశాలను కూడా ఈ సందర్భంగా కోర్టు తన అభిప్రాయంలో వ్యక్తం చేయడం జరిగింది. జీవితంలో కుక్కకాటు దాడి వలన హాని కలిగే ప్రమాదాన్ని కూడా స్వేచ్ఛగా జీవించే హక్కును కాలరాశనం జరుగుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. గతంలో జారీ చేయబడ్డ ఆదేశాలను కూడా పట్టించుకోకపోతే దాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామంటూ కూడా ఈ రోజు మరికొంత కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు భారత జంతు సంరక్షణ బోర్డు నిబంధనలు అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక జిల్లాలో కనీసం ఒక జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా ఆయా రాష్ట్రాలకు నోటీసు జారీ చేయడం జరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ర్యాబిస్ నిరోధక టీకాలు మరియు హిమోగ్లోబిన్ తగినంత అందుబాటులో ఉండేలాగా చూడాలంటూ కూడా ఈ యొక్క ఆర్డర్ లో పేర్కొనడం జరిగింది. కుక్కల నుంచి ఏదైతే ప్రదేశాలను సురక్షితంగా ఉంచడానికి ఆదేశాలను అమలు చేయవలసిన బాధ్యత కలిగిన స్థానిక సంస్థలు మరియు ఆ సంస్థల అధికారులు వారి విధులను నిర్వహించినందుకు వారికి రక్షణకు అర్హులుగా అంటూ వారిపైన కూడా కొంత సూచనలు చేయడం జరిగింది. వారి విధులను నిర్వహించినందుకు సాధారణంగా వారిపై ఎటువంటి ఎఫ్ఐఆర్లు లేదా క్రిమినల్ ఫిర్యాదులు నమోదు చేయకుండా ఉండాలంటూ కూడా ఈ సందర్భంగా సూచించడం జరిగింది. మానవ ప్రాణాలకు ముప్పును అరికట్టడానికి పిచ్చి కుక్కలు ఉన్న ప్రమాదకరమైన ఈ విషయంలో కారుణ్య మరణంతో సహా చట్టబద్ధంగా అనుమతించబడిన చర్యలను అధికారులు తీసుకోవచ్చు అంటూ కూడా ఈ సందర్భంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆదేశాలను అమలు పర్యవేక్షించడానికి హైకోర్టులు సుమటోగా కేసులు నమోదు చేయాలంటూ కూడా అన్ని రాష్ట్రాల హైకోర్టుకు కూడా ఈ సందర్భంగా తన ఉత్తర్వులో పేర్కోవడం జరిగింది. రహదారులను, వీధి పశువుల బెర్ర నుంచి సురక్షితంగా ఉంచాలంటూ కూడా ఎన్హెచ్ఏఐకి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గత సంవత్సరం నవంబర్లో పాఠశాలలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు లాంటి బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించేలా
చూడాలంటూ కూడా ధర్మాసనం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసింది. ఆయా కుక్కలను ఆశ్రయాలకు ఏదైతే వాటికి సంబంధించిన కొన్ని కేంద్రాలను కూడా తరలించాలి, వాటిని పట్టుకున్న ప్రదేశానికి తిరిగి వాటిని వదలకూడదంటూ కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే వీధి కుక్కల విషయంలో అనేక పిల్లలు వృద్ధులతో పాటు అందరూ కూడా కుక్క కాటు బారిన పడడం జరిగింది. రేబిస్ టీకాలు కావచ్చు, ఇతర అంశాలన్నిటి వల్ల కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తన తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. మరి వీటన్నిటిని కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల అధికారులదే అంటూ కూడా తాజా ఉత్తర్వులో పేర్కొన్నారు. సుమ. థ్యాంక్ యూ గోపి.